ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన ఇసిగించలే గాని నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో, ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి, చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్ లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి. హలో, ఏం చేస్తున్నావు? చాక్లెట్ తో ఉండా. చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్ దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్, మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్ లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. తీయమని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చేయేసింది దగ్గర నుంచి. నోటి మీద జీవేశాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చెప్పేస్తా ఉంటూ. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. నారాయణ ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవడున్నారైనా మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీటిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి రే, వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? పర్మిషన్ ఏంట్రా? వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ సార్ ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. నారాయణ అబ్బా శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా.
చెప్పరా మేనేజర్. ఆ కడపడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1 కోటి నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆ నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్తాం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ నారాయణ మొహమాటం లేకుండా తిను. నారాయణ మొహమాట పడే దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్. హలో శిరీష, ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నా. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు ఎక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1 కోటి పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. నారాయణ, రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయింది. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? గంగా, నువ్వు నా తల మీద ₹1 కోటి ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరకు తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళనే ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? డబ్బు సంపాదించాలనుకున్నా ₹1 కోటి వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం ఏమైనా చేస్తా. నేను ఏడున్నా, మీరు 7 ఉంటారు. డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఇంతకుముందే తన్నులు తినావు కదరా, చేస్తావు. పైకి డబ్బు తీసుకోండి. ఏంట్రా? కోటిస్తానండి. వీళ్ళ సిటీలో బెస్ట్ అన్నావు. నేను చెప్పేది కదా, ₹1 నాదే. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా. నువ్వు తీసుకుపోవా? నైనా నువ్వు ఉండరా. కింద నుంచి పై దాకా కనపడ్డాడుగా కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. ఆడికి లొంగడంలో తప్పు లేదు. నువ్వు తీసుకుపోవా? అని జోలికి వెళ్ళకరా, కుక్క సాగు చేస్తావు రే.
చూసినావా ఈడికాను లొంగిపోమంది చూసినావా ముసలోని నే పోతున్నా నా ఆఖరి కొరికి తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి చెప్పు గంగన్న ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని చంపేశాడు నేను పోతున్నా పెద్దనకు చెప్పు కడప నిడిచిపెట్టదు రేయ్ ఫోన్ పెద్దనకీరా ఎవడా నువ్వు ఈడు చెప్పిన కడపండి నేనే నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి 25 బుల్లెట్లు బయటికి తీస్తా ఎదురించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుక్కుంటాడు నీ టైం దగ్గర పడింది నీకు టైం బాగుండి ఏడలేవు ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది రేపు పోస్ట్ మార్టం జరిగేది నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్